నమస్తే. నాగూర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. 2 నెలల పసిపాప పైన అగ్రకులాలు చేసినటువంటి ఒక దౌర్జన్యం కావచ్చు, అగ్రకులాల యొక్క పాదాల కింద నలిగిపోయినటువంటి చిన్నారి మృతిని కూడా మనం చూడడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, వీర్లపల్లి శంకర్ లాంటి ఎమ్మెల్యేలు సైతం కూడా దీన్ని రాజకీయం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. అసలు ఈ చావుకి అలాగే అక్కడ ఉన్నటువంటి రెడ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఆడ దాడి జరిగినప్పుడు అసలు ఆ పసిపాప ఆడ లేనే లేదు, ఆ తల్లి లేనే లేదు అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళని తప్పించేటువంటి ఒక కుట్ర, భయంకరమైనటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇక కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లేమో వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాపను చంపిల్లన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన విడుదల చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం దీనిపైనే. మనతో పాటు ఉషక్క ఉన్నారు, మార్వాడి గోబ్యాక్ మహిళా రాష్ట్ర నాయకురాలు మనతో ఉన్నారు. అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. మీరు చూసే ఉంటారు, ఆ పసిపాపకు సంబంధించినటువంటి మరణం పైన ఒక పక్కన చాలా సంఘాలు సానుభూతి తెలపడం జరిగింది. కానీ నిన్న ఇవాళ ప్రకటనలు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్ల యొక్క ప్రకటనలు కనబడతా ఉన్నాయి. అసలు ఆ పాప చావుకి అక్కడ ఉన్నటువంటి రెడ్లు కానీ ఆడ ఎవరైతే కారణం అని చెప్పేసి అంటా ఉన్నారో అసలు వాళ్ళ పాత్రే లేదు అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూసుకోవచ్చు మనం? ఈ రోజున ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ తల్లి కూడా ఒక కన్నపిల్లని చంపుకోవడం అనేది మన భారతదేశంలోనే లేదు. ఎవరు కూడా తల్లి ఒకవేళ కుటుంబం జరగకపోతే కూడా ఎన్నో కష్టాలు పడి బాసనలైనా కడుక్కుని పిల్లల్ని పెంచుకుంటుంది, కానీ చంపుకుంటుంది అంటే మాత్రం ఈ చేసే వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు వెళ్ళి పలకరించపోగా, ఆ కుటుంబానికి న్యాయం చేయకపోగా, అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు మీరు తీసుకోకుండా, ఇంకా చంపిన వాళ్ళని ఉరిదీయకుండా ప్రతిరోజు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న లైవ్ కూడా కనిపించింది. పాప అక్కడే ఉండడం, అలానే కాళ్ళతో తన్నడం, అంత దూరం వెళ్ళడం, మళ్ళీ వేరే వాళ్ళ అత్త ఆమె భుజాల మీద వేసుకుని కొట్టడం, పాపని ఓదార్చడం, గుక్కబెట్టి ఏడుస్తుంటే మళ్ళీ తల్లి పాలివ్వడం, మొగుడిని తీసుకెళ్ళి లోపలేసి కొట్టడం. ఏంటి వాళ్ళు చేసే ఈ దుర్మార్గం? ఇది ఏం పాలన? మళ్ళీ ఏమంటారు, తెల్లదొరల పాలనలాగా అయిపోతుంది మీది. ఇట్లాంటి పాలన చేయొద్దు మీరు. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఆ కుటుంబాన్ని మీరు వెళ్ళి ఓదార్చండి. ఓదార్చి జరిగిన దానికి న్యాయం ఏముంది అని చెప్పి మాట్లాడాలి తప్ప, దాన్ని మళ్ళీ వేరే దిశగా తీసుకెళ్తే ఆ ఊరు వదిలిపెట్టి 33 జిల్లాలు 29 రాష్ట్రాలు కలిసి మళ్ళీ గట్టిగా ఉద్యమం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వీర్లపల్లి శంకర్ అంటే అదే ఎవరైతే రజక సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, అది కూడా వీర్లపల్లి శంకర్ కూడా నిన్న అసలు మొత్తం దీన్ని కొట్టేయడం జరిగింది. అసలు ఆ పాపే లేదు అక్కడ, దీనికి వాళ్ళకు సంబంధం లేదు అంటూ ఆ జరిగినటువంటి విషయాన్ని ఏమైనా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు బట్టి ఏమర్థమవుతుంది మీకు? మానవత్వం లేదేమో అనిపిస్తుంది. మనిషికి మానవత్వం కోల్పోతున్నారేమో అనిపిస్తుంది. నీ ఇంట్లో జరిగితే అట్లనే చేస్తారా మీరు? ఈ రోజున ఎవరైనా కానీ ఒక మంత్రి ఇంట్లోనో, ఒక ఎమ్మెల్యే ఇంట్లోనో, ఒక మినిస్టర్ ఇంట్లోనో జరిగితే ఇట్లానే ఉండేదా ఆ పరిస్థితి? అందరూ వెళ్ళి ఈ పాటికి ఏకమయ్యేది, తెలంగాణ మొత్తం ఏకమయ్యేది. కనీసం పలకరించిన దాఖలు లేకుండా మీరు ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఉద్యమకారులు అందరూ ఏకమవుతారు, మీరు మీడియా మిత్రులందరూ ఏకమవుతారు, ప్రజలందరూ ఏకమవుతారు, అన్ని జిల్లాలు రాష్ట్రాలు కదిలొస్తాయి. మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీన్ని మాత్రం నీళ్లు కార్చే ప్రయత్నం చేయొద్దు. వీలైతే ఆ కుటుంబానికి అతి తొందరగా న్యాయం జరిపించాలని, నిందితుడు ఎవడైతే ఉన్నాడో చంపేసినోడిని ఉరిదీయాలి. ఉరిదీస్తేనే రెండోవాడు ఇట్లాంటి పరిస్థితి చేయకోకుండా ఉంటాడు. చిన్న పాప మీద నిందలేస్తే పాపం కొట్టి సస్తారు మీరు. పోలీసులు సైతం కూడా వాళ్ళు కూడా దీన్ని, అంటే మొన్న డిఎస్పీ మాట్లాడారు, మొన్న ఎస్పీ సైతం కూడా మాట్లాడడం జరిగింది. అంటే పూర్తిగా ఇంకా రావాల్సినటువంటి రిపోర్ట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన చెప్తుంటే వీళ్ళు ఆల్రెడీ ప్రజాప్రతినిధి తేల్చేయడం జరుగుతూ ఉన్నది. అంటే వాటి రిపోర్ట్లో ఆధారంగా ఏమైనా మనం చెప్పాల్సి వస్తుంది, కానీ రిపోర్ట్లు రాకముందుకే ఈ విధమైనటువంటి ప్రకటనలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పోలీసులు అంటేనే రక్షక భటులు అంటారు. రక్షక భటులు అంటేనే మనం రక్షించే భటులు అని చెప్పి మనం నమ్ముతాం. వాళ్ళే అసలు తీసుకెళ్ళి ఫస్ట్ వీళ్ళ దరఖాస్తే తీసుకోలేదు. ప్రోటోకాల్ ఏమైనా, సీసీ ఫుటేజ్లు ఏమైనా, పిఎస్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీ ఫుటేజ్ తీస్తే ఇదంతా తెలిసిపోతుంది కదా. ఆ పాప చెప్తా ఉంది ఏమని చెప్పి, ఆ తల్లి వేదన గురి పడతా ఉంది. ఎట్లా నేను వెళ్ళి దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు కూడా తీసుకోలేదు, నా ముందే వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు అంటే పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంది? మీరేమో ఎవరైనా ఆరోపణ చేస్తే వాళ్ళనేమో బయటికి వెళ్ళగొడతారా, చంపేసిన వాళ్ళకేమో కుర్చీలేసి జ్యూసులు పోస్తారా? ఇది మీ పాలన. మీరు కరెక్ట్ కాదు. మీరు కూడా కరెక్ట్గా మీరు ఏదైతే ఉందో దాన్ని మీరు చర్యలు కఠినంగా తీసుకుని
మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో మీ పరిధిలో మీరు చేసి మీరు కోర్టుకు హాజరుపరచాలి. వెంటనే కోర్టుకు హాజరుపరిచిన వెంటనే ఇట్లాంటి వాళ్ళని ఉరితీయాలి. ఉరితీస్తేనే రెండోసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉన్నాయని మా డిమాండ్. సో ఒక పక్కన రాష్ట్రంలో ఇంత ఈ యొక్క పసిపాప మరణం పైన ఇంత ఉద్రిక్తంగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం కనబడతా ఉన్నది. అయినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా స్పందించినటువంటి ఒక ప్రకటన కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా కనబడట్లేదు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే మనకి ఈ ఈ ప్రయత్నంలో అందరూ కూడా అదే చూస్తూ ఉన్నారు. సీఎం గారు వెళ్తారేమో, పలకరిస్తారేమో, కనీసం పిలుచుకుంటారేమో అని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఆయన నిర్లక్ష్యం ఏంటో మనకైతే తెలియదు. ఏమైనా హైడ్రా అని ఉన్న కొంపలను కూడా కూల్చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి మరి ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ యొక్క సీటు ఉంచుతారా దించుతారా అనేది. ఎందుకంటే ఈ రోజున పసిపిల్ల పాలు తాగే పసి కందు చనిపోయింది. మీరు ఓట్ల కోసం ఎంతమంది దగ్గరకో వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళే చిన్న టైం మీకు దొరకలేదా? తల్లిని ఓదార్చే టైం మీకు దొరకలేదా? మీరు పాలనలో ఉన్నప్పుడు ఒకలాగా, పాలన లేనప్పుడు ఒకలాగా చేస్తే మాత్రం మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, వాళ్ళు మినిస్టర్లైనా సీఎంలైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు వెళ్ళని పక్షంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీ కుర్చీలు దింపడం ఖాయమని చెప్తున్నాను నేను.